ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు. వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం వెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతువు కట్టి లంకాపట్టణానికి వెడదాం, యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అనుకుని పక్కనే ఉప్పూరు అని ఒక క్షేత్రం, ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరు ఎడుతూ ఉంటారు. ఉప్పూరులో విఘ్నేశ్వరుడికి గుడి ఉండదు, తొండి వినాయకుడు అంటారు. ఆయన పందిట్లో ఉంటాడు, తాటాకు పందిట్లో ఉంటాడు. ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంటారు. ఆ ఉప్పూరు పక్కనే ఉంది, నవపాషాణం పక్కన. ఆ ఉప్పూరు వెళ్లి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి నేను సేతువు కడుతున్నానన్నాడు. వెంటనే మేనమామ కదా మరి, శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు, మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు, అందుకని మేనమామనంటే ఒప్పుకోడు. ఎందుకని విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు, ఇక్కడి నుంచి కట్టద్దు, ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది, ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్లి అక్కడి నుంచి సేతువు కట్టు, కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది, నీకు కష్టం తగ్గుతుంది, దూరం తగ్గుతుంది, లంకాపట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతువు చేరు, అందుకని అక్కడి నుంచి సేతువు కట్టన్నాడు. అక్కడి నుంచి రాముడు సేతువు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు. కానీ విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించారు. కానీ అక్కడ గుడి కడదామన్నా, గోడ కడదామన్నా, తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు, విఘ్నం వస్తుంది. ఎందుకని అంటే చాలా మందికి కళ్ళలో కనపడి చెప్పాడు, నా మేనమావ రామచంద్రమూర్తిగా అవతారంలో ఉన్నప్పుడు మా అత్త సీతమ్మ కనపడలేదని ఎంత